నిజంగా నీ మేలు కోరుతాడు కాబట్టి ఆయన ఇవ్వకూడదు. ఇవ్వలేదని నువ్వు ఏడవకూడదు. ఓ ఇది నాకు యుక్తము కాదన్నమాట, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు. ఎందుకని? నేను తెలియక అమెరికా అధ్యక్ష పదం అడుగుతాను, లేకపోతే భారత ప్రధానమంత్రి పదం అడుగుతాను. ఎందుకు? హాయిగా రమణ మహర్షి ఆశ్రమంలో శతాబ్ది ఉత్సవాలలో ఒకరోజు మా తాత మాట్లాడేట, మా ముత్తాత మాట్లాడేటని నా వంశంలో వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఇదే నా జీవితానికి ఉద్ధరణ, ఇక్కడికి రావడం ఉద్ధరణ. ఎందుకు నాకు ఆ పదవి? ఏమిటి వస్తుంది? అందులో ఉండి దేశాన్ని ఉద్ధరించవలసిన వాళ్ళు వేరే ఉన్నారు. నాకెందుకు అది? నీకు అక్కర్లేని దాని జోలికి నువ్వు వెళ్ళకు. ఒకవేళ మనసు తొట్టుబడింది అనుకోండి, ఆవిడ ఇవ్వదు. ఆవిడ ఏమంటుందంటే, నాన్న ఇది ఇస్తే పాడైపోతావురా, వద్దు నాన్న అంట. చిన్నపిల్లాడు తెలియక నువ్వులు గుండా అన్నం అమ్మ ఇంకో మాట పెట్టన్నాడు అనుకోండి, వాసన ఇస్తోంది కమ్మగా ఉందని, అమ్మ పెట్టదు. ఉత్తినే సీసా ఎక్కడో పెట్టేసి పిల్లి ఎత్తుకుపోయిందిరా, లేదు మళ్ళీ మధ్యాహ్నం వేస్తానులే అంటుంది. ఎందుకని? ఎక్కువ వేస్తే వాడికి వేడి చేసి దగ్గు వస్తుంది, అమ్మకి తెలుసు, అందుకని వేయదు. కోపమా? అలాగే ఎందుకు చేసింది నువ్వులు గుండా? అమ్మ ఒక మోతాదుని మించి పెట్టదు. అట్లాగే భగవంతుడు కూడా వాంఛితార్థ ప్రదాయిని, ఏదిస్తే నువ్వు బాగుపడతావో అది ఇస్తాడు. నువ్వు సాధకుడవైతే ఏం చేయాలి? ఓ ఇది నాకు భగవంతుడు ఇవ్వకపోవడంలో అనుగ్రహం ఉన్నది అని అనగలగాలి. అందుకని నీకేది అవసరమో అది ఇస్తుంది. నీ పాపములు నశించిపోతున్నాయి. నశించిపోయినటువంటి కారణం చేత జ్ఞానము కలుగుతోంది. నా చివర సున్నా పూర్ణత్వం, మోక్షం, విడుదల, జనన మరణ చక్రం నుంచి అది ఎవరివ్వాలి? మనం కాదు. ప్రదక్షిణం చేస్తే ఈశ్వరుడు ఇస్తాడు. కర్మత జడం ఉపదేశసారంలో ఆయనే చెప్పారు. నువ్వు చేశావని ఇచ్చేసింది నిజమైతే సత్యనారాయణ వ్రతం చేసిన వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి కొడుకులకు ఉద్యోగాలు వచ్చేయాలి. కాదు, నువ్వు చేసిన కర్మచేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు తప్ప నువ్వు చేసిన కర్మచేత ఫలితము కర్మయే ఇచ్చేదు. ఇది చేసావు కాబట్టి ఈ ఫలితం వచ్చేస్తుందని ఉండదు. ఆ కర్మచేత ఈశ్వరుడు ప్రీతి పొందాలి. ఈశ్వరుడు ప్రీతి ఎందుకు పొందుతాడు అంటే, నువ్వేం తెచ్చావని ప్రీతి పొందడానికి అసలు నీ శరీరమే నువ్వు నిర్మించుకోలేదు.